హలో గైస్, ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి గేమ్ ప్లే వీడియో అయితే కాదు, ఒక హర్రర్ స్టోరీ అయితే చెప్తాను మీకైతే. ఇదైతే రియల్గా జరిగిన హర్రర్ స్టోరీ అనమాట. మీరు వింటే షాక్ అవుతారనమాట. నేనైతే ఈరోజు చెప్తాను. ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఇంకైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీకైతే తెలుసు, మా ఊరైతే పల్లెటూరు గైస్. పల్లెటూరు అంటేనే తెలుసు అనమాట, దెయ్యాలు భూతాలు అనేవి ఉంటాయి కదా. వాటిని అయితే గట్టిగా నమ్ముతారు పల్లెటూరు అయితేనే. ఒకరోజు అనమాట, 11 అవుతుంది గైస్ టైం అయితే. నాకు చిన్న పని ఉండి నేను బయటికి వెళ్ళి ఇంటికి అయితే వస్తున్నాను గైస్. వస్తూ ఉంటే పల్లెటూరులో ఎక్కువ అడవులు గట్రా ఉంటాయి కదా, ఆ పొదల్లో ముళ్ళ పొదల్లో అవి ఉంటాయి కదా. ఆ పొదల్లో నాకు ఒక పంది కనపడ్డది గైస్. ఒక పంది. అది చాలా తెల్లగా ఉంది గైస్. పంది అయితే చూస్తే నేనే షాక్ అయ్యా. షాక్ అవుతేనమాట. ఆ పంది అయితే మెరిసిపోతుంది గైస్, బాగా 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 బాగాని. పెద్ద పెద్ద కేకలు గైస్, దాని దగ్గర నుంచి అయితే పెద్ద పెద్ద కేకలు, ఇంకా మెరిసిపోతుంది. దాగదాగమని. మెరిసిపోతా ఉంటే నాకు భయం వేసింది గైస్. భయం వేస్తే ఇంకో ఫ్రెండ్ అయితే ఉన్నాడు అనమాట వెనకాల. ఆ ఫ్రెండ్ మేమైతే చాలా భయపడ్డాం గైస్. భయపడితేనా అప్పుడు అది పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఉంటేనా ఇంకా మాకు భయం వేసి మేము బండి తీసుకుని స్పీడ్ మీద మా ఇంటికి వచ్చేస్తున్నాం గైస్. వచ్చేస్తూ ఉంటే వెనకాల పడిపోయింది అది. ఒక కుక్క ఎలా పడుతుందో దాని విధంగా వెనకాల పడిపోయి తోలుకొచ్చేస్తుంది గైస్ ఇంటికైతే. చాలా స్పీడ్ మీద తోడాం గైస్. మినిమం 40 ఎక్కించాం ఆ కొత్తకల రోడ్లు. 40 ఆ గొతుకులు రోడ్లు 40 ఎక్కిస్తే బండి ఊరు బాబు కింద నుంచి కారిపోయేలాగా ఉంది గైస్. ఆపుకున్నాం. సరే గైస్, ఇంకా ఎక్కడితో అది అయిపోయింది అనుకుంటే ఆ తర్వాత రోజు మేము ముగ్గురు ఫ్రెండ్స్ గట్రా కాలువరకు అంటే మీకు తెలుసు కదా, నదులు అయితే ఉంటాయి. పల్లెటూరు అంటే నదులు, కాలువలు బుడ్డబడి ఉంటాయి. ఆ కాలువలోకి నేను ఇంకో ముగ్గురు గైస్. నేనైతే గట్టి మీద ఉన్నాను. అదే చిన్న గట్లు ఉంటాయి కదా, ఆ గట్టి మీద అయితే ఉన్నాను. ఆ ముగ్గురు కాలువలోకి దిగారు గైస్. కాలువలోకి దిగి స్నానం చేస్తున్నారు. స్నానం చేస్తూ ఉంటే ఇంకా మేము ముగ్గురు, నేనైతే ఇంటికి వెళ్ళి వస్తాను రా అన్నాను. వీళ్ళు ముగ్గురు స్నానం చేస్తూ ఉంటే ఇంకా పెద్దవాళ్ళు ఎవరు లేరు పక్కన అయితే. లేకపోతే వీళ్ళు ముగ్గురు స్నానం చేస్తున్నారు గైస్. చేస్తూ ఉంటే వీళ్ళు ముగ్గురు ఆ కాలంలో దొంగ పోలీసు ఆడుతున్నారట. వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళు చూడండి గైస్, దొంగ పోలీస్. దొంగ పోలీసులు ఆడుతూ ఉంటే అక్కడ ములిగేడు అనమాట. ఇద్దరు దొంగలు ఉంటారు కాబట్టి ఇంకోటి పోలీస్ అనమాట. వాళ్ళని అట్టుకోవాలి. అక్కడ ములిగేడు గైస్. మళ్ళీ నీడు అలాగే ములిగిపోయి కిందకి వెళ్ళిపోయాడు అనుకుంటా. ఈత రాదిటికి. ములిగి కిందకి వెళ్ళిపోయాడు అనుకుంటా, పైకి రాలేదు. ఈ రెండో వాడు ములిగి కొద్దిసేపు ఆడి ఇంకా సరాదింగి వెళ్ళిపోయాడు గైస్. ఇంటికి అయితే వెళ్ళిపోయాడు. ఈడు పోలీస్ అన్నవాడు వెళ్ళిపోయాడు. ఆడు కూడా వెళ్ళిపోయాడు అనుకున్నారు గైస్, ఆ మూడో వాడిని. వెళ్ళిపోయారు అనుకుంటే అప్పుడు తెలిసింది గైస్. ఇంటికి వెళ్ళిపోయి ఎవరికాడు బట్టలు మార్చేసుకుని వచ్చి అప్పుడు వీళ్ళతో కలిసాను నేను. వాళ్ళు బట్టలు మార్చేసుకుని బయటకు వచ్చారు. ఆడిని ఇంకోటి ఉంటాడో ఆడిని కేకేద్దామని ఇంటికి వెళ్తాయి గైస్. మా ఊడు అలా అమ్మంటుందా, మా ఊడు ఇంటికి రాలేదు అని అలా అమ్మంటుంది గైస్. ములిగిపోయేవాడు అలా అమ్మ అంటుంది. మా ఊడిని ఎతకలేదేంటి, తీసుకురాలేదేంటి అన్నది గైస్. మీ ఊడు వచ్చేసారు అనుకుంటున్నామని మేము అన్నాం గైస్. మా ఊడు రాలేదు, మీతోనే ఆడుకుంటాడు కదా ఎప్పుడూను. మీరు ఆడుకుంటారు కదా, ఈతకని వెళ్ళారు కదా అన్నది గైస్. అంటే మాకు పడిపోయింది గైస్. మేము గమ్ముడి వెళ్ళి నెతికాము గైస్. అయితే పడవలు ఉంటాయి కదా, ఆ పడవల కాడికి వెళ్ళి నెతికాము. ఇంకా పడవల కాడికి వెళ్ళి నెతకితే గైస్ మాకైతే ఇంకా కనపడలేదు. అప్పుడు అనుకున్నాం మేము ములిగిపోయారు అనుకున్నాం గైస్. ఆడు ములిగిపోయాడు ఇంకా దొరకడా. అది 3 చెట్లు, అదే 3 తాడి చెట్లు ఉంటాయి కదా గైస్. తాడి చెట్లు అన్నా లేదా కొబ్బరి చెట్లు అయినా, అంత 3 చెట్లు లోతు గైస్ ఆ కాలువ అయితే. మేము తానం చేస్తాక ఎంత ధైర్యం వెళ్ళిపోయింది చూడండి గైస్. ఆడ ఇంకా మాకు దొరకలేదు గైస్. ఇంకా ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది గైస్. ఇంకా రంగా కొట్టి పడదొబ్బారు గైస్ మమ్మల్ని అయితే ముగ్గురు నేను. ఇంకా పెద్దవాళ్ళకి తెలిసి అన్నీ ఇంకా వాళ్ళు పడవలు తీసుకుని నెతకడం మొదలు పెట్టారు గైస్. వలలు ఉంటాయి కదా, ఆ వలలు వేసి నెతికారు గైస్. దొరకలేదు గైస్ అయినాను. అక్కడే ఒక 10-20 అడుగులు వేస్తే సుడు ఉంది గైస్, సుడిగుండం. అదే మీకు సినిమాల్లో చూపిస్తారు కదా, అది పల్లెటూరు వాళ్ళకి అయితే బాగా తెలుస్తుంది చూడండి. సిటీలోకి అయితే తెలీదు. ఆ సుడిలో పడిపోతే ఇంకా దొరకరా అన్నారు గైస్. ఇంకా మాకు ఇంకా భయం వేసేసి మేము నెతికాము గైస్. 6 గట్లు అంటే నడుచుకెళ్ళి నెతికాము.
కానీ దొరకలేదు గైస్. ఇంకా చీకటి అయిపోయింది, నైట్ అయిపోయాక ఇంకా నైట్ అస్తమానం అక్కడే నెతకతా కూర్చున్నారు పెద్దోళ్ళందరూ. సో ఇంక మేము నిద్ర కూడా అట్లేదు గైస్ నైట్ అస్తమానం. సో ఎవరికి నచ్చి దేవుడిని ఆడిని ప్రార్థించుకున్నారు. సో మేము బైబిల్లో అయితే పెట్టుకుని నిద్రాగాము. సో నైట్ అస్తమానం బైబిల్ అయితే పెట్టుకున్నాం అనమాట. సో మీకైతే తెలుసు అనమాట సో బైబిల్ అంటే ఏంటో. సో దాని పక్కన పెట్టుకుని నిద్రాగిన అయినా నిద్రట్టలేదు గైస్ నాకైతే. ఇంకా అక్కడికి వెళ్ళిపోయింది మన సంతన. సో నిద్రట్టకపోయినప్పటికీ రెండో రోజు అయిపోయింది గైస్, తెల్లవారిపోయింది. సో వలలు అయితే కట్టారు కదా గైస్, ఆ వలల్లో పడిపోయాడు గైస్ వీడు వచ్చి. అంటే ఇంకా పోలీసులకు కూడా చెప్పారు. పోలీసులు అయితే లైఫ్ జాకెట్లు అయితే ఇచ్చారనమాట నెతకదామని. సో ఆ నెతికి అంత అవసరం ఇవ్వలేదు గైస్ పోలీసులకి అయితే. ఇడు అంతే రెండో రోజుకి లేచిపోతాడు కదా ఇంకా మనిషి అయితే, ఇంకా ఉబ్బిపోతాడు కదా గైస్. అంతే ఉబ్బిపోయి లేచిపోయాడు గైస్. లేచిపోయాక వలలో పడిపోయాడు గైస్. వలలోంచి తీసుకుని వస్తే అప్పుడు గట్టిగడికి అయితే తీసుకొచ్చాం గైస్. అదే రోడ్డు పక్కకి అయితే తీసుకుని వచ్చి ఆ పడవలో తీసుకుని వచ్చి చెప్పారు గైస్. సో ఇంకా అయితే మా ముగ్గురులోంచి ఒకడైతే వెళ్ళిపోయాడు గైస్ బయటకి అయితే, పైకి అయితే వెళ్ళిపోయాడు అనమాట. చాలా ఏడుపు వచ్చింది. తర్వాత గైస్ అదే మా నానమ్మ అనేది ఉంటుంది గైస్, మా నానమ్మ. సో మా నానమ్మని అడిగితే అప్పుడు చెప్పుకొచ్చింది గైస్. ఆ పంది నేను ముందర చెప్పాను గైస్, ఆ పందికి ఈ కాలువకి సంబంధం ఉంది గైస్. అంటే ఇప్పుడు ఇది సంవత్సరానికి ఒకళ్ళు లాగేసుకుంటుంది అంట గైస్ ఆ కాలువ అయితే. సో మనకైతే చెప్పారనమాట. సో పెద్దవాళ్ళకి తెలుసు కదా. సో ముందర సంవత్సరం అలాగే జరిగిందంట. అవతల ముందర సంవత్సరం ఒక 10 సంవత్సరాల బట్టి నుంచి అలా లాగేసుకుంటానే ఉండేదంట గైస్. ఆ పంది ఎవరికి కనపడతాయి అలాగా. సో లాగేసుకుంటూ ఉంటే మాకు ఇంకా కాలువ గడికి వెళ్తే పడిపోయింది గైస్. నిజంగా చెప్తున్నాను పడిపోయింది గైస్. సో ఇంకైతే అది అలా లాగేసుకుంటూ ఉంటే మాకు భయం వేసి సో అలాగా ఇంకా చెప్పుకొస్తుంది గైస్. అప్పుడైతేనే ఇంకా బాడీ ఉంటుంది కదా, ఆ బాడీలోంచి రక్తం అయితే లాగేసుకుంటుంది అంట గైస్. ఆ సూడైతే ఆ రక్తం అయితే లాగేసుకుని దాని నిండా రక్తం అయితే తాగేస్తుందంట. గుటకానని తాగేస్తుందంట దెయ్యం అయితే. సో మా నాన్నమ్మ చెప్తా ఉంటే మాకే వచ్చపడిపోయింది. వాళ్ళు ఇంకా చూసారు, ఎన్నెన్నో చూసారు గైస్. సో పల్లెటూరులో ఎంత భయంగా బతకాలి గైస్. కానీ పల్లెటూరు మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. సో సిటీ కంటే బాగుంటుంది అనుకో. కానీ కొంతమంది పల్లెటూరులో ఉంటాయి గైస్ ఇలాంటి దెయ్యాల పోతాలని. సో అదైతే 4 చేతులతో ఉంటుందంట. ప్రతి సంవత్సరం లాగేస్తుందంట కాలువ అయితే. సో నాకైతే ఆ కాలపు డబ్బులు ఎట్టమంటే నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో మీదైతే చాలా రియల్గా జరిగిన స్టోరీ గైస్, మేము దగ్గరుండి చూసాము. సో మా ముగ్గురులోంచి ఒక ఫ్రెండ్ అయితే కోల్పోయాం కూడా మేమైతే కాలువలోనే. సో ఇది గైస్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. సో వేసవ కాలువ అని సో అందరూ కాలువలోకి వెళ్ళిపోకండి గైస్. ఏ కాలువలో ఏది ఉంటుందో ఎవడో చెప్పలేము. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇంతవరకు చూసారు కదా. సో నాకు మాత్రం పడిపోయింది గైస్. సో ఇంకా ఇప్పుడు అయితే కాలువలోకి వెళ్ళలేదు మేమైతే. సో మీకైతే మా పల్లెటూరు కూడా చూపిస్తాను. సో ఎవరైనా గేమింగ్ లవర్స్ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి గేమ్ ప్లే వీడియోస్ అయితే వస్తాయి. సో ఇంకా రియల్ స్టోరీస్ కూడా ఉన్నాయి. సో వాటిని కూడా చెప్తాను. మీకు నచ్చితే కింద కామెంట్ అయితే చేయండి. సో ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.